అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం చేసింది. నిన్నటి నుంచి వరుసగా గల్ఫ్ దేశాలపై మిసైళ్లతో విరుచుకుపడుతోంది. బహ్రెయిన్, కువైట్, ఖతర్, యుఏఈ సహా 7 దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడులు ముమ్మరం చేసింది. ఇరాన్ అటాక్తో దుబాయ్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని రన్వేలు, టెర్మినల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. యుఏఈలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ పై దాడులు చేసింది. దాడులు ఉద్రిక్తం కావడంతో దుబాయ్లో గగనతల రక్షణ వ్యవస్థని మోహరించారు. మిసైల్స్ అటాక్ లో దుబాయ్లో ఒకరు మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. దుబాయ్లోని ప్రఖ్యాత పామ్ జుమేరియా ప్రాంతంలోని టూరిస్ట్ హోటల్ పై అటాక్ జరిగింది. జోర్డాన్లోని కింగ్ హుసేన్ వైమానిక స్థావరం టార్గెట్ గా ఇరాన్ అటాక్ చేసింది. బహ్రెయిన్ లోని యుఎస్ నేవీకి చెందిన 5వ ఫ్లీట్ హెడ్ ఆఫీస్ పై ఇరాన్ దాడులు జరిపింది. బహ్రెయిన్ రాజధాని మనామాలోని పలు బిల్డింగ్లపై మిసైల్స్ అటాక్ జరిగింది. కువైట్ లోని అల్ సలేం అమెరికా ఆర్మీ సెంట్రల్ పై మిసైల్స్ తో ఇరాన్ దాడులు చేసింది. అటు ఖతర్ లోని ఆల్ ఉదైద్ వైమానిక స్థావరంపై దాడులు జరిగాయి. ఇరాన్ దాడులతో యుఏఈ, ఇరాక్ తో పాటు పలు దేశాలు ఎయిర్ స్పేస్ లను క్లోజ్ చేశారు. రియాద్ పై ఇరాన్ దాడులు చేయడాన్ని సౌదీ అరేబియా ఖండించింది. ఖతర్, యుఏఈ, ఇజ్రాయెల్లోని అమెరికా ఎంబసీల్లో సిబ్బందిని షెల్టర్లకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. అటు ఇరాన్ కి మద్దతుగా యెమెన్లోని హూతీ రెబెల్స్ రెడ్ సీలోని నౌకలపై దాడులకు దిగారు. ఇజ్రాయెల్ పైన డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించారు హూతీ రెబెల్స్.